పొలంలో ఇంటి చుట్టూ పైశాచిక భాగం 1/9 వంతు వదిలి ఇల్లు కడితే పైశాచిక భాగంలో టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా పెట్టవచ్చా? మీరు 1/9 వంతు పిశాచి భాగం వదిలేస్తున్నాం అన్నారే, అక్కడే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావన తీసుకురావాలి. స్థలంలో 1/9 వంతు వదలడం అంటే ఏకాశితి పదమండల వాస్తు ప్రకారం మీరు వాస్తురీత్యా అడిగిన టెర్మినాలజీ. మరి 1/9 వంతు వదలమని శాస్త్రవాక్యం మనకి ఇంటి చుట్టూతా వదిలి ప్రధాన గృహం కట్టుకోవాలి. ఇంకా ప్రధాన గృహంతో కనెక్ట్ అవుతూ అటాచ్డ్ టాయిలెట్ కట్టుకుంటే దోషమే. ఈ వదిలేసినటువంటి పిశాచి భాగంలో ఉపగృహాలు అయినటువంటి వాటిని అన్నింటినీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ ఉపగ్రహాల నిర్మాణం చేసుకోవచ్చు, వాటితో వచ్చే ఇబ్బంది ఏం లేదు. ప్రధాన గృహం మాత్రం ఆ 1/9 వంతు దాంట్లోకి వెళ్ళకూడదు. ఈ ఉపగృహాలు నిర్మాణం చేసుకోవడానికి ఇబ్బంది లేదు. అయితే ప్రధాన గృహంలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ నుంచి కనెక్ట్ చేస్తూ అటు వెళ్ళడం మూలంగా మళ్ళీ మీరు ప్రత్యక్షంగానే అది వాడేసుకుంటున్నట్టు వస్తుంది. అది ప్రత్యక్షంగానే మళ్ళీ మీరు వాడేసుకున్నట్టు వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీరందరూ కూడా ఈ వాస్తుని ప్రాచీన వాస్తులో ఏకాశితి వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశం కనుక మీకు ఉంటే తప్పనిసరిగా 1/9 వంతు మీరు అన్ని వైపులా కూడా వదిలేస్తూ దాని ప్రధాన గృహంతో కనెక్ట్ అయినటువంటి అంశాలు కాకుండా ఉపగృహాలని అటాచ్డ్గా కాదు, డిటాచ్డ్గా ప్రధాన గృహంతో సంబంధం లేకుండా విడిగా కట్టుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. స్వస్తి.